Welcome to Balanandam YouTube channel. In this video, I am going to explain textbook activities of Gandhi Mahatmudu, 4th class Telugu. This is Surya Prakash and this video is created for teachers and parents as a resource. చదవడం వ్యక్తపరచడం. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశానికి ప్రథమ హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. ఒకటో ప్రశ్న, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ సి, వల్లభాయ్ పటేల్. 2, ఏ సంస్థానాన్ని స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ప్రకటించారు? ఆన్సర్ సి, జమ్మూ కాశ్మీర్. 3, సర్దార్ పటేల్కు ఉన్న బిరుదును గుర్తించి సున్నా చుట్టండి. ఉక్కు మనిషి. 4, విలీనం అనే పదానికి అర్థం కలపడం. నెక్స్ట్ 5, హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ భారతదేశంలో ఎలా విలీనం చేశారు? జవాబు, దేశ భద్రత దృష్ట్యా స్థానిక ప్రజల ఉద్యమం వలన పటేల్ సాహసోపేతమైన నిర్ణయంతో సైనిక చర్య ద్వారా హైదరాబాదు సంస్థానాన్ని 1948లో భారతదేశంలో విలీనం చేశారు. తర్వాత పదజాలం. గేయంలో కింది పదాలు గుర్తించి సున్నా చుట్టండి. సూచించిన అక్షరాలతో మొదలయ్యే పదాలను పట్టికలో మరికొన్ని రాయండి. ఈ పదాలను గేయంలో సున్నా చుట్టాల్సి ఉంటుంది. తర్వాత గా అనే అక్షరంతో గాలి, గానం, గారెలు. పో అనే అక్షరంతో పోరు, పోరాటం, పోకిరి. కం కందిరీగ, కంఠం, కంగారు. చ చలిగాలి, చందమామ, చరణం. తర్వాత వా వల, వంకాయ, వంట. నా నలక, నడుము, నటన. భూ భూదేవి, భూమి, భూకంపం. గ గజగజ, గలగల, గనగన. తర్వాత స్వీయ రచన. ఆ స్వరాజ్యం అంటే ఏమిటి? జవాబు, స్వరాజ్యం అంటే స్వయం పాలన లేదా తమ దేశాన్ని తామే పాలించుకోవడం. తర్వాత ప్రశ్న, గేయంలో కంపించిపోయింది అని ఉంది కదా, భూమి ఎప్పుడు కంపించిపోయిందని కవి చెప్పాడు? జవాబు, గాంధీ స్వాతంత్ర సాధన కొరకు వేగంగా నడవగా భూమి కంపించిపోయిందని కవి చెప్పాడు. తర్వాత ప్రశ్న, గాంధీ స్వాతంత్ర్య సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రోగాయి కదా, మీకు తెలిసిన కొన్ని నినాదాలు రాయండి. జవాబు, స్వరాజ్యం నా జన్మ హక్కు, బాలగంగాధర్ తిలక్. సాధించు లేక మరణించు, మహాత్మా గాంధీ. జై హింద్, సుభాష్ చంద్రబోస్. ఇంక్విలాబ్ జిందాబాద్, భగత్ సింగ్. తర్వాత గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకోండి. సత్యాగ్రహం గురించి 2 వాక్యాలు రాయండి. జవాబు, ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 6న దండి వద్ద సముద్ర తీరానికి చేరుకుంది. ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నుకు నిరసనగా గాంధీజీ సముద్రపు ఉప్పును తయారు చేసి ఉద్యమాన్ని చేశారు. నెక్స్ట్ 6వ ప్రశ్న, అదే ఊ ప్రశ్న. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య సాధన కొరకు బయలుదేరగా ప్రపంచం ఆనందంతో నవ్వింది. గాంధీ స్వాతంత్ర్య సాధన కొరకు వేగంగా నడవగా భూమి కంపించిపోయింది. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికిపోయింది. జాతిపిత బోసి నవ్వు నవ్వగా స్వరాజ్యం కనుల ఎదుటే కనిపించింది. బాపూజీ మాట్లాడినప్పుడు ప్రణవనాదం గనగన మ్రోగింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనిడి మోక్షము చేతికి చిక్కింది.
తర్వాత ప్రశ్న, గాంధీ మహాత్ముని గురించి మీరు ఏమి తెలుసుకున్నారో క్లుప్తంగా రాయండి. జవాబు, గాంధీ మహాత్ముని పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని శాంతి, అహింసా మార్గాల ద్వారా ముందుకు నడిపారు. భారత స్వాతంత్ర్య సాధనలో ప్రముఖ పాత్ర వహించారు. భారత జాతిపితగా నిలిచారు. తర్వాత సృజనాత్మకత. మన జెండా చిత్రం గీసి రంగులు వేయండి. జెండా గురించి 4-5 వాక్యాలు రాయండి. ఇక్కడ జెండా చిత్రం ఇవ్వడం జరిగింది. దీనికి పిల్లలచే రంగులు వేయించాల్సి ఉంటుంది. తర్వాత జాతీయ జెండా మన దేశ గౌరవానికి ప్రతీక. భారత జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి. మధ్యలో నీలం రంగులో అశోక్ చక్రం ఉంటుంది. జాతీయ జెండాను ప్రతి భారతీయుడు గౌరవించాలి. మన జాతీయ జెండాను పింగళ వెంకయ్య గారు రూపొందించారు. తర్వాత ప్రశంస. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం కోసం పోరాడారు కదా. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని నువ్వు ఎలా అభినందిస్తావు? జవాబు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని నేను గొప్ప దేశభక్తులుగా అభినందిస్తాను. వారి త్యాగాలు, ధైర్యం వల్లే మనం నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కాబట్టి వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతాను. తర్వాత భాషాంశాలు. కింది పేరాను చదవండి. రవి, మాధురి, గౌతమ్, మీరా, నాగమణి కలిసి శివాలయానికి వెళ్ళారు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. కింది వాక్యాలను చదవండి. ఫుల్ స్టాప్ అండ్ కామాలను, విరామ చిహ్నాలను ఉపయోగించండి అన్నాడు. గీత పాఠశాలకు వెళ్ళింది. గీత పాఠశాలకు వెళ్ళింది, ఫుల్ స్టాప్. అమ్మ బజారులో వంకాయలు, బీరకాయలు, బెండకాయలు కొనింది, ఫుల్ స్టాప్. తర్వాత నేనేమి నేర్చుకున్నాను. కింద ఇచ్చిన ద్విత్వాక్షర పదాలలో తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించండి. జవాబు, ఈ చిన్న పిల్ల అని ఉండాలి. నెక్స్ట్, గాంధీజీ దేనిని వదిలిపెట్టమని చెప్పాడు? జవాబు, గాంధీజీ హింసను వదిలిపెట్టమని చెప్పాడు. తర్వాత 3, కింది పేరాను చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. ఒక అడవిలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, పై పేరాలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న జీవి ఏది? జవాబు, ఆ చీమ. నెక్స్ట్ 4, వెలవెల ఇటువంటి ధ్వన్యనుకరణ పదాలు పాఠంలో నుండి 2 పదాలు రాయండి. కలకల, గడగడ. తర్వాత 5వ ప్రశ్న, గాంధీజీ గురించి మీకు తెలిసిన 5 వాక్యాలు రాయండి. అందులో అహింస, సత్యం అనే పదాలు ఉపయోగించాలి. 1, గాంధీజీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. 2, ఆయన ప్రజలకు అహింస మార్గాన్ని అనుసరించమని చెప్పారు. 3, గాంధీజీ ఎల్లప్పుడూ సత్యం మాట్లాడాలని బోధించారు. 4, ఆయన దేశ ప్రజలను ఐక్యంగా పోరాడేలా ప్రేరేపించారు. 5, గాంధీజీని భారత జాతిపితగా గౌరవిస్తారు. నెక్స్ట్ 6వ ప్రశ్న, స్వాతంత్ర్య సమరయోధులలో నీకిష్టమైన వారిని గురించి ప్రశంసిస్తూ 4 వాక్యాలు రాయండి. జవాబు, నాకు ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన మన్యం ప్రాంత ప్రజలను చైతన్యపరిచి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. ఆయన ధైర్యం, త్యాగం మరియు దేశభక్తి మనందరికీ ఆదర్శం. నెక్స్ట్ 7వ ప్రశ్న, పాఠంలో మహాత్ముడు సత్యం, అహింస ద్వారా సాధించిన విషయాలు తెలుసుకున్నారు కదా. మీకు నచ్చిన దేశ నాయకుని గురించి 2 వాక్యాలు రాయండి. జవాబు, భగత్ సింగ్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి యువతకు ఆదర్శంగా నిలిచారు. 8వ ప్రశ్న,
మీ ప్రాంతంలో స్వాతంత్రం కోసం పోరాడిన లేదా పాల్గొన్న వ్యక్తులు ఎవరున్నారో తెలుసుకొని వారి గురించి రాయండి. జవాబు: టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన బ్రిటిష్ వారిని ఎదిరించి ధైర్యంగా నిలబడ్డారు. అందుకే ఆయనను ఆంధ్ర కేసరి